ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ను కూడా ఆపగడిగిన ఒక సామ్రాజ్యం ఇక్కడుండేది. అదే చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం. ప్రపంచ ప్రఖ్యాత నలందా విశ్వవిద్యాలయం ఏకంగా 90 లక్షల పుస్తకాలతో విజ్ఞానానికే కేంద్రబిందువుగా నిలిచింది. అంతేకాదు, ప్రపంచానికవసరమయ్యే గన్ పౌడర్లో 60% ఇక్కడ్నుంచే వెళ్లేది. ఇది ఒకప్పుడి బీహార్ కథ, ఒక ప్రపంచ శక్తి కేంద్రం యొక్క గాథ. అయితే అంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఒక ప్రదేశం ఈరోజు దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటిగా ఎలా మారింది? ఒకప్పటి గ్లోబల్ పవర్ హౌస్ ఇప్పుడు పేదరికానికి ప్రతీకగా ఎందుకు మిగిలింది? ఇది కేవలం ఒక రాష్ట్ర పతనం కాదు. గమనించండి, దీని వెనుక ఉన్న పాఠాలు ఏ వ్యాపారానికైనా ఏ వ్యవస్థకైనా వర్తిస్తాయి. కాని అసలు గేమింకా మొదలు కాలేదు. ఒకవైపు చూస్తే ప్రపంచ శక్తి కేంద్రం, విద్యా సంపదకు నెలవు. మరోవైపు దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం, నేరాలకు, వలసలకు చిరునామా. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? ఈ పతనం వెనుక దాగున్న వ్యూహాత్మక కారణాలను మనమిప్పుడు విశ్లేషిద్దాం. ఈ మొత్తం కథని మనం 5 కీలకమైన భాగాలుగా విడదీసి చూద్దాం. మొదటిది ఒక దిగ్గజం యొక్క స్వర్ణయుగం. తర్వాత బ్రిటిష్ వాళ్ల పాయిజన్ స్ట్రాటజీ, స్వాతంత్ర్యం తర్వాత జరిగిన ఒక ప్రాణాంతకమైన పొరపాటు, ఆ తర్వాత రాజకీయ పతనం, ఇంకా చివరిగా కమ్బ్యాక్ బ్లూప్రింట్. సరే, మొదటగా బీహార్ స్వర్ణయుగాన్ని అర్థం చేసుకుందాం. అప్పటి మగధ సామ్రాజ్యమంటే అది కేవలం ఒక ప్రాంతం కాదు, అది ప్రపంచ రాజకీయాలకు, విద్యకు, వాణిజ్యానికి ఒక గురుత్వాకర్షణ కేంద్రంలా ఉండేది. బీహార్ విజయం వెనుక ఉన్న అసలైన బలాన్ని గమనించండి. దానికి 3 బలమైన స్తంభాలున్నాయి. మొదటిది నాలెడ్జ్, ప్రపంచ ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయం. రెండవది సిస్టమ్స్, మనం ఈరోజు వాడుతున్న బ్యూరోక్రాటిక్ వ్యవస్థలకు పునాదులు అక్కడే పడ్డాయి. ఇక మూడవది రీసోర్సెస్, గంగానది వల్ల వచ్చిన సారవంతమైన భూమి, ఇంకా ప్రపంచ గన్ పౌడర్ అవసరాలను తీర్చిన సాల్ట్పీటర్. ఏ విజయవంతమైన వ్యాపారానికైనా ఈ 3 కీలకం: జ్ఞానం, వ్యవస్థలు మరియు వనరులు. ఈ ఆధిపత్యమనేది ఏదో తాత్కాలికంగా రాలేదు. శతాబ్దాల పాటు మగధ, గుప్తా, ఇంకా మొఘల్ సామ్రాజ్యాల ద్వారా కొనసాగింది. కాని అప్పుడే కథలోకి ఒక కొత్త శక్తి ప్రవేశించింది. అది బీహార్ తలరాతను శాశ్వతంగా మార్చేసింది. ఇక్కడే అసలు కథ మొదలయింది. బ్రిటిష్ వాళ్ళ రాకతో బీహార్ను బలంగా నిలబెట్టిన పునాదుల్ని ఒక్కొక్కటిగా వ్యూహాత్మకంగా కూల్చివేయటం మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక ఆక్రమణ కాదు, ఇది ఒక సిస్టమాటిక్ విధ్వంసం. దీన్ని ఒక బిజినెస్ యాంగిల్లో చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ హాస్టైల్ టేకోవర్. స్టెప్ 1, బక్సర్ యుద్ధంతో మార్కెట్ను కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. స్టెప్ 2, పన్నులను 10% నుండి ఏకంగా 50% పెంచి ఆర్థికంగా నడ్డి విరిచారు. స్టెప్ 3, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్తో వాళ్ల ప్రధాన ఆస్తి అయిన భూములనే లాక్కున్నారు. ఇది చాలామందికి కనిపించని వ్యూహం. ఇక్కడ వాళ్లు చేసిన పని కేవలం వ్యవసాయ విధానాన్ని మార్చడం కాదు, అది ఆస్తుల దోపిడీ. వాళ్ల స్వల్పకాలిక లాభాల కోసం బీహార్ యొక్క శాశ్వత ఆస్తి అయిన సారవంతమైన భూమిని నాశనం చేశారు. ఆహార పంటలు పండించాల్సిన చోట భూమిని నిస్సారం చేసే ఇండిగోను పండించమని రైతులను బలవంతపెట్టారు. దీనివల్ల స్థానిక ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఒక బ్రిటిష్ చరిత్రకారుడే ఇలా రాశాడు: ప్రజలు చనిపోతున్నా సరే పన్నులు వసూలు చేసేవాడు తన పనిని ఎప్పుడూ ఆపలేదు. 1770లో వచ్చిన కరువులో 1,00,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతుంటే వాళ్లు పన్ను వసూళ్లను ఆపకపోగా మరింత కఠినంగా మార్చారు. వాళ్ల వ్యూహం ఎంత క్రూరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా బ్రిటిష్ వాళ్లు బీహార్ను కేవలం ముడి సరుకులను సరఫరా చేసే ఒక ప్రాంతంగా మార్చేశారు. ఇక్కడి వనరులను తీరప్రాంత నగరాలకు తరలించి అక్కడనుంచి యూరప్కు ఎగుమతి చేసుకునేవాళ్లు. దీనివల్ల బీహార్కు ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి లేకుండా పోయింది. ఇక్కడే కథ మరో మలుకు తిరిగింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక అయినా ఈ విధ్వంసం ఆగిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మంచి ఉద్దేశంతో తెచ్చిన ఒకే ఒక పాలసీ బీహార్ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల పాటు ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ అనే ఒక విధానం అమల్లో ఉండేది. ఈ పాలసీ ప్రకారం దేశంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ముడి సరుకును రవాణా చేయడానికి ఒకే ధర. అంటే బీహార్లో దొరికిన ఇనుమును
పక్క వీధిలో ఉన్న ఫ్యాక్టరీకి పంపినా, ముంబైలో ఉన్న ఫ్యాక్టరీకి పంపినా ఒకటే ఖర్చు. ఇది దేశమంతా సమానంగా అభివృద్ధి చెందాలని తెచ్చినా బీహార్కు మాత్రం పెద్ద శాపంగా మారింది. ఎందుకంటే వనరులు ఉన్నచోటే పరిశ్రమలు పెట్టాలన్న సహజమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇది పూర్తిగా చంపేసింది. ఇది మైండ్సెట్ శిక్షణ మాత్రమే కాదు, వ్యాపార పాఠం. దాని ఫలితం ఏంటంటే, బ్రిటిష్ కాలంలో ఎలాగైతే దోపిడీ జరిగిందో స్వాతంత్ర్యం వచ్చాక కూడా అదే వ్యవస్థ కొనసాగింది. బీహార్ సంపదంతా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పారిశ్రామిక రాష్ట్రాలకు దశాబ్దాలపాటు తరలిపోయింది. బీహార్ మాత్రం వెనుకబడిపోయింది. ఆర్థికంగా పునాదులన్నీ కూలిపోయాక బీహార్ రాజకీయంగా కూడా కుప్పకూలింది. ఇది అంతర్గత పతనం. 1980ల నుండి 2000ల మధ్యకాలాన్ని బీహార్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంలా చెప్పాలి. రాజకీయ అస్థిరత, 950 కోట్ల దానా కుంభకోణం లాంటి భారీ అవినీతి, బాహుబలుల ఆధిపత్యం, ఇంక ప్రతిభ ఉన్నవాళ్లంతా రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడం, ఇవన్నీ రాష్ట్రాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇది ఒక విషవలయం. ఆర్థిక పతనం సామాజిక పతనానికి దారితీస్తుంది. అది పెట్టుబడులను దూరం చేస్తుంది, మళ్లీ పేదరికాన్ని పెంచుతుంది. ఇక చివరి అతి పెద్ద దెబ్బ 2000 సంవత్సరంలో తగిలింది. బీహార్ నుండి ఝార్ఖండ్ విడిపోయినప్పుడు రాష్ట్రంలోని 75% పారిశ్రామిక ప్రాంతం, దానితోపాటు 65% ఆదాయ వనరులు ఝార్ఖండ్కు వెళ్ళిపోయాయి. ఇక బీహార్ దగ్గర మిగిలింది కేవలం వ్యవసాయ భూమి మాత్రమే. ఇది మైండ్సెట్ షిఫ్ట్ పాఠం. కాని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పతనం అంచుకు వెళ్లడమే ఒక కొత్త వ్యూహాత్మక ఆలోచనకు దారితీసింది. ఇప్పుడు బీహార్ పునరాగమన ప్రణాళికేంటో చూద్దాం. ఈ కొత్త వ్యూహం 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంది. 1. ముడి సరుకులను బయటకు పంపే బదులు స్థానికంగానే ఆగ్రో ప్రాసెసింగ్ హబ్స్ పెట్టడం. 2. బౌద్ధ జైన క్షేత్రాల లాంటి చారిత్రక సంపదను టూరిజం ద్వారా డబ్బుగా మార్చడం. 3. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. ఈ కొత్త వ్యూహం కనుక విజయవంతంగా అమలైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా వృద్ధి చెందగలదో ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి అడుగు పునరుద్ధరణ వైపు వేసే ఒక ముఖ్యమైన మెట్టు. ఇక అసలు విజయం ఎవరిది ఇక్కడే తేల్తుంది. ఇక్కడ అసలైన సవాలు కేవలం ఆర్థిక వ్యవస్థను బాగుచేయడం మాత్రమే కాదు, ఒకప్పటి మగధ సామ్రాజ్యపు స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం. ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలున్నాయి. 1. మీ బలాలేంటో తెలుసుకుని వాటిని కాపాడుకోవాలి. 2. స్వల్పకాలిక లాభాల కోసం దీర్ఘకాలిక ఆస్తులను నాశనం చేసుకోకూడదు. 3. బయట శక్తుల కన్నా అంతర్గత బలహీనతలే ఎక్కువ నష్టం చేస్తాయి. బీహార్ కథ ఒక విషాదం కాదు, అది ఒక శక్తివంతమైన కేస్ స్టడీ. ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి.